ఆడపిల్ల అందంగా కనబడగానే వెళ్ళడం, మాయ మాటలు చెప్పడం, వీళ్ళు కూడా వయసును బట్టి నన్ను ఇష్టపడే ఒక అబ్బాయి ఉన్నాడని వీళ్ళు అనుకోవడం, దీనికి తల్లిదండ్రులు ఎదిరిద్దామని అనుకోవడం. ఏమైపోతుందో సమాజం? అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? జాగ్రత్త, మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఆడపిల్లలు, మగపిల్లలు, దేవుడి కోసం బ్రతకరా మీరు? దేవుడికి అది జీవితాన్ని ఇచ్చింది. ఒక మంచి పేరు, ఒక గుడ్ క్యారెక్టర్ మీకుంది, మంచి పేరుంది మీకు. దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతారు, దేవుని కోసం నీతిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, ఏ చెడు అలవాటు లేదు. ఇలాంటి మంచి పేరుని మీరే చెడగొట్టుకుంటున్నారు. ఆడపిల్లల వైపు చూసి, మగపిల్లల వైపు చూసి, ఆడపిల్లలు, నీకున్న సాక్ష్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? నీకున్న మంచి పేరుని ఎందుకు చెడిపేసుకుంటావు? శరీరంలో పుట్టే తప్పుడు కోరికల కొరకు. పెళ్ళైన తర్వాత ఇంకొకరితో ప్రేమ సిగ్గనిపించటం లేదు. పెళ్ళైన తర్వాత ఇంకొక ఆమెతో ప్రేమ సిగ్గనిపించటం లేదు. ఇది ప్రేమ కాదు. ఏమయ్యా ఇలా అయిపోయారు? ఎందుకు సమాజం ఇలా అయింది? దీన్ని ప్రేమ అంటున్నావు నువ్వు? ప్రేమ అంటున్నావా? కామం. ఏ పరిస్థితుల్లోనూ విడిపోనిది, ఏ పరిస్థితుల్లోనూ చల్లారిపోయింది, ఏ పరిస్థితుల్లోనూ అంతర్ధానమవనిది ప్రేమ. శాశ్వతం ఉంటుంది. యవ్వనస్తుల మధ్య ఉన్న ప్రేమ ప్రేమే కాదు, మోహము మోజు తప్ప ప్రేమ లేదు. యవ్వనులారా, ఖబర్దార్, మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. దేవునికి విరోధంగా మారిపోతున్నారు. ఘోరమైన పాపాన్ని తెచ్చుకుంటున్నారు. ప్రేమ పేరుతో కామం చుట్టూ తిరుగుతున్నారు.